అది ఇప్పుడు తెప్పించుకుని పారిపోయింది. ప్రతిసారి పట్టుకున్నాను పారిపోయింది అంటున్నావు, నిజంగా పట్టుకున్నావా లేదా? డౌట్ అడగడం కూడా తప్పేనా? నా మీద డౌట్ ఏంటి నీకు? అది ఇప్పుడే అటు పారిపోయింది. కస్తూరి తలుపు తీయమ్మా, కస్తూరి. వద్దు, ప్రాణం పోతుంది. ఇది యాంటీ పాయిజన్, ఇమీడియట్ గా ఇవ్వాలి. కక్కో కక్కో. నీ కండిషన్ నీకు అర్థం కావట్లేదమ్మా. గట్టిగా పడుకో. వదలండి, నాకు బ్రతకాలని లేదు. వదలండి, నేను చచ్చిపోతాను. నేను చావాలి. చెప్పేది వినమ్మా. వద్దు, నన్ను బ్రతకండి. బాలేదమ్మా. డాక్టర్ ఎలా ఉంది? ఏం పర్వాలేదుగా? ఏం పర్వాలేదని చెప్పాలంటే ముందు ట్రీట్మెంట్ చేయనివ్వాలిగా. ట్రీట్మెంట్ చేయనికపోవడం ఏంటి? నేను చచ్చిపోవాలి అంటూ ట్రీట్మెంట్ చేయడానికి సపోర్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి లోపలికి వస్తే బాగుంటుంది. అమ్మా కస్తూరి, ఏంటమ్మా ఇది? ట్రీట్మెంట్ చేయించుకోమా. ఏంటమ్మా ఇది? ఎందుకు చేయించుకోవాలి? ఎవరి కోసం నేను బ్రతకాలి? చచ్చిపోయి ఏం సాధిస్తావమ్మా? నా మాట విని ట్రీట్మెంట్ చేయించుకో. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వద్దు, నాకే ట్రీట్మెంట్ వద్దు. సంజయ్తో నా పెళ్లి జరిగినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? అయ్యో, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో, లేకపోతే చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి. నేనేమైపోయినా నా గురించి బాధపడే వాళ్ళు ఎవరున్నారు? మీకు కావాల్సిందా శిరీషే కదా? వదిలేయండి, నా చావుకు నన్ను వదిలేయండి. ఏంటమ్మా నువ్వు? ఇంటికి వెళ్ళాక మనం అన్ని మాట్లాడుకుందాం. ముందు డాక్టర్ గారు చెప్పినట్టు వినా. సంజయ్తో బ్రతకలేని బ్రతుకు నాకు కొంచెం. నేను చనిపోతాను. వదలండి. ఏంటమ్మా ఇది? నా మాట విను. ట్రీట్మెంట్ చేయించుకో. నేను చేయించుకోను. నేను చచ్చిపోతాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో హలో, నేను రా. ఎక్కడున్నా? శిరీష్ మన ఆఫీస్కి వచ్చింది, తీసుకురావడానికి వెళ్తున్నానమ్మా. శిరీష్ సంగతి తర్వాత, ముందు ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది. త్వరగా రారా. ఏమైందమ్మా? కస్తూరి విషం తాగేసిందిరా. హాస్పిటల్కి తీసుకొచ్చా. ఎంత చెప్పినా ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. నువ్వు త్వరగా రారా. అమ్మా, ఏ హాస్పిటల్ అమ్మా? విజేత హాస్పిటల్. త్వరగా వచ్చాయి. సరే అమ్మా. ఏంటి కస్తూరి, మాట విని ట్రీట్మెంట్ చేయించు. ప్లీజ్ కోఆపరేట్ మేడం. మీ ప్రాణానికి ప్రమాదం మేడం. చెప్పేది విను. కస్తూరి, నాకెవరు ఏం చెప్పొద్దు. నేను చచ్చిపోవాలి. మాట విను. సంజయ్ వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, సూసైడ్ కేసు వచ్చిందంట.
ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ఎక్కడండి? అటువైపు. నా మాట విను కస్తూరి, ప్రాణం పోతుంది. పోనివ్వండి. ఇష్టమైన మనిషితో బ్రతకలేని బ్రతుకు నాకెందుకు? చూడు, డాక్టర్ని ట్రీట్మెంట్ చేయకుండా ఎలా మొండికేస్తుందో. కస్తూరి, ఏంటిది? ముందు ట్రీట్మెంట్ చేయించుకో. నేను నీకు అవసరం లేనప్పుడు నాకు ఈ బతికే అవసరం లేదు. శిరీష బయటకు వచ్చేసిందిగా, ఇక నాతో పనే ఉంది. ఇక దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు హాయిగా బతుకో. కస్తూరి, అయ్యో బ్లడ్ వస్తుంది. ఏదైనా చేయండి డాక్టర్. మేడం, ఆ కాటన్ తీసుకోండి. వద్దు, నన్ను ఇలా వదిలేయండి. వదిలేస్తే చస్తావు. పర్వాలేదు. ఏంటి నీ మొండితనం? అసలు ఏం కావాలి నీకు? నువ్వు కావాలి. నీ భార్యగా స్థానం కావాలి. సరే, అలాగే. ముందు ట్రీట్మెంట్ చేయించుకో. అలానే మాట ఇవ్వు. చూసావా, మాట అనేసరికి నీ మాట ఆగిపోయింది. నీకు అవసరం లేని బతుకు నాకెందుకు? నువ్వు నా జీవితంలో లేనప్పుడు నేనేమైపోవాలి? నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి? అవసరం లేదు. నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. నేను చచ్చిపోతాను. అయ్యో కస్తూరి, అన్యాయంగా చచ్చిపోతుందిరా. మాట ఇచ్చారా? అమ్మా, మరి శిరీష? ఇది చచ్చిపోతుందిరా. ఒక ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. మాట ఇవ్వరా? సంజయ్, అమ్మ నేను చెప్తున్నాను, దానికి మాట ఇవ్వరా? సంతోషమేగా? ఇప్పుడు నీకు సంతోషమేగా? డాక్టర్, ట్రీట్మెంట్ చేయండి. అలాగే మేడం. డాక్టర్, ఆ కాటన్ ఇవ్వండి. అలాగే డాక్టర్. శిరీష బయటకొచ్చింది. శిరీషలో మన సంధ్యం చూసుకుంటూ బతికేయచ్చు అనుకుంటే ఇలా చేసేవేంటమ్మా? సంజయ్, శిరీష నా ఇంటి కొడలు కావాలని నేను కలలు కన్నాను. కానీ దేవుడు మన తలరాతల్ని ఇలా రాసేశాడు. దేవుడు రాయలేదమ్మా, నువ్వు రాసావు. లేదంటే మాటిచ్చేవాడినే కాదు, మంచిదో చెడ్డదో అత్త అత్త అంటూ ఇల్లంతా లేడి పిల్లల తిరిగే పిల్ల అలా ప్రాణం కోసం కొట్టుకుంటుంటే చూస్తూ చూస్తూ దాని చావుకి దాన్ని ఎలా వదిలేమంట? శిరీష్ అంటే నీకిష్టం, నాకిష్టం.
చివరికి గౌరికి కూడా ఇష్టం రా. అలానే మన ఇష్టాల కోసం ఒక ప్రాణాన్ని బలిద్దావా? తెలియక చేసిన తప్పుకి శిరీషని హంతకురాలు అన్నా. తెలిసి ఈ ప్రాణాలు ఇలా వదిలేస్తే మనల్ని ఏమంటారు? చావు కట్టే బ్రతుకు ఎప్పుడు గొప్పదేరా. ఆ బ్రతుకుని మనం గౌరవించలేనప్పుడు మనకి రాక్షసులకి పెద్ద తేడా ఏముందిరా? మరి శిరీషని ఏం చేద్దామమ్మా? మాటిచ్చాంగా, మర్చిపోదాం. అమ్మా, అనుకున్నది జరగకపోవడమే జీవితం రా. అదిచ్చింది మనం తీసుకోవాలి. మనం అడిగింది అది ఎప్పుడు ఇవ్వదు. కస్తూరి చావుతో వచ్చే సంతోషం మనకెందుకురా? మర్చిపోరా, శిరీషని మర్చిపో. నేను వస్తానని శిరీష నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా. నీతోనే తన జీవితం అనుకుని ఎదురు చూస్తుంటుంది. నీ జీవితం మరొకరి జీవితంలో కలిసిపోతుంది అంటే తన దారి తను చూసుకుంటుంది. వదిలేరా, ఆ జ్ఞాపకాల్ని ఆలోచనల్ని వదిలే. ఇక నీ భార్య అంటే అది కస్తూరి. డాక్టర్ ఎలా ఉంది? స్టమక్ క్లీన్ చేసాం. నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మేము చూడొచ్చా డాక్టర్? ఐసీయూకి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. సంజయ్, కస్తూరిని ఐసీయూకి షిఫ్ట్ చేశారంట. పద చూద్దాం. ఇప్పటిదాకా మమ్మల్ని ఏడిపించి నువ్వు నవ్వుతున్నావా సిగ్గు లేకుండా? నీకు కాకపోతే ఇంకెవరికి చూపిస్తానత్తా? తప్పు. అత్తేని పట్టుకుని ఏంటది? నిన్ను మళ్ళీ ఇలా చూస్తామనుకోలేదు కస్తూరి. నన్ను బతికించింది ఆ డాక్టర్ గారు మీరో కాదు, సంజయ్ ఇచ్చిన మాట. మాట ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి దారిలో ఉండేదాన్ని. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని దానికి చెప్పు. ఏంటే ఈ పని? పెళ్లి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నేనేదో డ్రామా అనుకున్నాను. నిజంగానే విషం తాగేస్తావా? జరగరాంది జరుగుంటే? ఏదైనా నాటకం కావచ్చు. సంజయ్ మీద నా ప్రేమ నిజం. శిరీష ఆ ఇంట్లో అడుగు పెడితే నాకెప్పటికీ ఆ స్థానం ఉండదు. అందుకే రిస్క్ చేశాను. నీ రిస్క్ నీ ప్రాణాలు తీసేది తెలుసా? సంజయ్ లేకపోతే నేను బతుకున్నా చనిపోయినట్లే. బ్రతికి బయటపడ్డావు కాబట్టి ఇన్ని మాటలు చెప్తున్నావు. ప్రాణం పోయింటే సంజయ్ మనసు మార్చుకున్న ప్రయోజనం ఏముండేది? చనిపోయేంత పిచ్చిదాన్ని కాదులే పిన్ని. చుట్టూ మీరున్నారు. ఆ విషయం నా నరాల్లోంచి గుండెని చేరేలోపు మీరు కాపాడేస్తారు. అదే నా ధైర్యం. ఆ ధైర్యంతోనే తాగేశాను. నన్ను బ్రతికించారు, నా ప్రేమని బ్రతికించారు.
సంజయ్? కస్తూరి చావుతో వచ్చే సంతోషం మనకెందుకురా? చావు కంటే బ్రతుకు ఎప్పుడు గొప్పదేరా. ఆ బ్రతుకుని మనం గౌరవించలేనప్పుడు మనకే రాక్షసులకి పెద్ద తేడా ఏముందిరా? సార్, బయట ఒక ఆవిడ వెయిట్ చేస్తున్నారు. కలవడం కుదరదు, వెళ్ళిపోమని చెప్పు. అలాగే సార్. మేడం, సార్ మిమ్మల్ని కలవడం కుదరదన్నారండి. మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. కుదరదా? ఏ ఎందుకు కుదరదంట? నాకేం తెలుసు మేడం, సార్ చెప్పన్నారు, చెప్పాను. వస్తున్నాను, వెయిట్ చేయమని. ఇంతలోకి ఏమైందంట? మేడం మేడం సార్ మమ్మల్ని తిడతారు మేడం. ఏమైంది సంజయ్ నీకు? ఇంతకు ముందు ఫోన్లో ప్రేమగా మాట్లాడా, ఇంతలో మళ్ళీ ఏమైంది? అదంతా వదిలే శిరీష. సడన్గా ఫోన్ చేసేసరికి ఏదో ఆ మూడ్లో మాట్లాడేశాను. అప్పుడు మాట్లాడా, ఇప్పుడు మాట్లాడాలి అనిపించడం లేదా? మాట్లాడడానికి మాటలేం మిగల్లేదు. అయినా సంధ్య చావుకి కారణమైన నీతో నాకు మాటలే ఉంటాయి. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నేనే పరిస్థితుల్లో సంధ్య చావు కారణమయ్యాను నేను చెప్పాను కదా. నువ్వు చెప్పే కారణాలు చనిపోయిన నా సంధ్యకు ప్రాణాలు పోయలేవుగా. వెళ్ళిపో శిరీష, ఇక నీకు నాకు మధ్య ఏమీ లేదు. మన మధ్య ఏమీ లేకపోవచ్చు, కానీ పాపకి తల్లిగా నా బాధ్యత నాకుంది. సంధ్యకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. పాపకి తల్లి దొరికింది, ఆ స్థానం కస్తూరి తీసుకోబోతుంది. ఆ కస్తూర్ని నమ్మద్దు సంజయ్. తను మోసంతో నిన్ను దక్కించుకోవాలని చూస్తుంది. కస్తూరి గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. నీకేం తెలుసో నాకు తెలియదు, తన అసలు రూపం నాకు తెలుసు. తనెందుకు ఇక్కడికొచ్చిందో, ఏ అవసరంతో మీకు దగ్గరవుతుందో నాకు తెలుసు. ఒకరి గురించి మాట్లాడాలంటే ముందు మనం బాగుండాలి. హత్య చేసిన వాళ్ళు మంచి గురించి మాట్లాడితే వినడానికే ఇబ్బందిగా ఉంటుంది. ఏమైంది సంజయ్? ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం కాదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. సంజయ్ ప్లీజ్, నేను మిమ్మల్ని ఏం అడగడం లేదు. సంధ్యకిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వమంటున్నాను. గౌరీకి తల్లిగా వచ్చే అవకాశం నాకు ఇవ్వమంటున్నాను. ఆ అవకాశం కస్తూరికి ఇచ్చేశాను. ఈరోజు కాదు, ఇంకెప్పటికీ అవకాశం నీకు రాదు. నీ దారిని చూసుకోవడం మంచిది. సంజయ్, నువ్వు కూడా ఆ కస్తూరి మాయలో పడిపోయావా? తన అబద్ధం, తనదంతా మోసం. అలాంటి దాన్ని గౌరికి తల్లిని చేస్తావా? కస్తూరి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సంజయ్, నేను చెప్పేది విను. అసలు నేను లోపలికి రావద్దన్నానా? ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి. అది కాదు సంజయ్. చెప్తే అర్థం కాదా నీకు?
అది కాదు సంజయ్. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. సంజయ్ ప్లీజ్ నా మాట విను. సంజయ్ సంజయ్ ప్లీజ్. సంజయ్ సంజయ్ ప్లీజ్ సంజయ్.